లోక్సభ సీటు కోసం టఫ్ ఫైట్ జరుగుతోంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు హోరాహోరీ తలపడుతున్నారు. ఈసారి గెలుపు ఎవ్వరికీ అంత ఈజీ కాదనే టాక్ నడుస్తోంది. దీంతో ప్రతి ఓటుపై దృష్టి పెట్టారు. కులాలు, వర్గాలు, మతాల వారీగా సమీకరణలు జరుగుతున్నాయి. అంతేకాదు విదేశాల్లో ఉన్న ఈ ప్రాంత ఓటర్లపై వల విసురుతున్నారు. సుమారు 2 లక్షల మందికి పైగా ఉన్న గల్ఫ్ వలస కార్మికులపై ఎప్పుడూ లేని విధంగా ప్రేమ ఒలకబోస్తున్నారు. దేశ సరిహద్దులు దాటి ఎన్నికల ప్రచారం సాగుతోంది. పోలింగ్ తేదీ నాటికి వారిని స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. 2019 ఎన్నికల్లో పసుపు బోర్డు చుట్టూ తిరిగిన నిజామాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికలు ఈసారి గల్ఫ్ కార్మికుల చుట్టూ తిరగడానికి కారణాలేంటి? వారి కోసం పార్టీలు ఇస్తున్న హామీలేంటి? వారేమంటున్నారు? వాట్స్ ది స్టోరీ? 2019లో పసుపు బోర్డు చుట్టూ తిరిగిన నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ రాజకీయాలు ఇప్పుడు గల్ఫ్ కార్మికులు, వారి కుటుంబాల చుట్టూ తిరుగుతున్నాయి. గల్లీల్లో మొదలైన ఎన్నికల ప్రచారం దేశాంతరాలు దాటిపోయింది. బైకుల్లో, కార్లతో ర్యాలీలు తీసే దశ నుంచి విమానం ఎక్కి విదేశాలకు వెళ్లేంత వరకు వచ్చింది. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో ఉన్న ఈ ప్రాంత ఓటర్ల కోసం అభ్యర్థులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొన్నటి వరకు పసుపు బోర్డు, షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ తిరిగిన నిజామాబాద్ రాజకీయం ఇప్పుడు గల్ఫ్ కార్మికుల వైపు మళ్లింది. గత ఎన్నికల్లో పసుపు బోర్డు అంశం అభ్యర్థుల గెలుపు ఓటములను నిర్ణయించినట్లుగానే ప్రస్తుతం గల్ఫ్ బోర్డు ఇష్యూ ఎన్నికలను ప్రభావితం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో 2 ప్రధాన జాతీయ పార్టీలు గల్ఫ్ బోర్డు అంశాన్ని తెరపైకి తెస్తున్నాయి. నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో గల్ఫ్ కార్మికుల ఓట్లు గణనీయంగా ఉన్నాయి. ఈ ప్రాంతానికి చెందిన వారు 2 లక్షల మందికి పైగా ఆయా దేశాల్లో కార్మికులుగా పనిచేస్తున్నారు. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాన పార్టీల నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతల బృందం ప్రస్తుతం ఆయా దేశాల్లో పర్యటిస్తోంది. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా అక్కడున్న ఓటర్లను కలుస్తూ హామీలు గుప్పిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, ఉపాధి లేక అవస్థలు పడుతున్న వారికి అండగా ఉంటామనే భరోసా కల్పిస్తున్నారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి గల్ఫ్ కార్మిక సంఘాలతో హైదరాబాద్ లో సమావేశమై ప్రవాసుల సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజాభవన్లో వారి కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలోనే కొందరు అభ్యర్థులు ఓటర్లను పోలింగ్ నాటికి స్వదేశానికి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ప్రయత్నాలు గమనించిన బీజేపీ నేతలు కూడా గల్ఫ్ బాట పట్టారు. పార్టీ పరంగా వారిని ఆదుకునేందుకు హామీలు ఇస్తున్నారు. ప్రవాసుల సంక్షేమానికి తమ పార్టీ కట్టుబడి ఉందని అగ్రనేతలు చెబుతున్నారు. గల్ఫ్ బోర్డు పేరుతో కాంగ్రెస్ నేతలు డ్రామాలాడుతున్నారని బీజేపీ అభ్యర్థి అరవింద్ విమర్శిస్తున్నారు. ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు. మరోవైపు తనను గెలిపిస్తే తెలంగాణ గల్ఫ్ కార్మికుల పక్షాన పార్లమెంట్లో గళమెత్తుతానని బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చెప్తున్నారు. కానీ 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఎన్ఆర్ఐ పాలసీ 500 కోట్లతో గల్ఫ్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చలేదని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. నిజామాబాద్ బరిలో ఉన్న ఓ అభ్యర్థి ఓ అడుగు ముందుకేసి పోలింగ్ తేదీ నాటికి గల్ఫ్ కార్మికులను స్వగ్రామాలకు తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఓట్లేయడానికి రావాలని ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు వారికి రాకపోకల కోసం కొంత మొత్తాన్ని కూడా ముట్ట చెబుతున్నారని సమాచారం. మరికొందరికి పోలింగ్ రోజు ఓటేసిన వెంటనే రవాణా ఖర్చులు ఇస్తామని హామీ ఇస్తున్నారు. గల్ఫ్ కు వెళ్లిన ఓ బృందం ఓటర్లను వ్యక్తిగతంగా కలుస్తూ మద్దతు కోరుతున్నారు. కొందరును కలిసి బృందాలుగా వస్తే తగిన వస్తువులు కల్పిస్తామని చెబుతున్నారు. ఇలా వ్యక్తిగత సౌకర్యాలతో పాటు వలస కార్మికుల సమస్యలపై ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు ఉంటాయని భరోసా ఇస్తున్నారు. అయితే ప్రతి ఎన్నికల్లో ఆయా పార్టీల నాయకులు ఇలాంటి హామీలు ఇవ్వటం, ఆ తర్వాత మర్చిపోవటం రివాజుగా మారిందని గల్ఫ్ కార్మికులు పెదవి విరుస్తున్నారు. గతంలో కూడా ఎన్ఆర్ఐ సెల్ ప్రత్యేక నిధి ఏర్పాటు చేస్తామని చెప్పిన నాయకులు పత్తా లేకుండా పోయారని విమర్శిస్తున్నారు. వీరిని నిర్లక్ష్యం చేయడంతోనే కొన్ని పార్టీలకు ఇంతకు ముందు కోలుకోలేని దెబ్బ తగిలింది. అందుకే ఈసారి ప్రధాన పార్టీలు గల్ఫ్ బోర్డు ఏర్పాటు అంశాన్ని అస్త్రంగా చేసుకున్నాయి. అయితే గల్ఫ్ కార్మికులు ఈసారి ఎవరి హామీలను నమ్ముతారు, ఎవరికి అండగా ఉంటారు అనే అంశాలను పరిశీలించడానికి వేచి చూడాలి.